మా బంగారు తల్లి, ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండు బంగారు తల్లి. నీ నవ్వు ఈ ఇంటికి కళమ్మా. ఏంటి రాగిని, నీ ప్రేమతో బంగారాన్ని చెడగొడుతున్నట్టున్నావు? నా బంగారు తల్లి, నిన్ను వదిలి రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేకపోతున్నానమ్మా. నువ్వు కూడా త్వరగా పెద్దదానివైపోయి నువ్వు కూడా పోలీస్ అయిపో. అప్పుడు ఇద్దరం కలిసి స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. వదినా, నా మేనకోడల్ని ఏమైనా చేయిస్తా కానీ పోలీసుని మాత్రం అస్సలు కానివ్వను. రోజు ఆ హంతకుల మధ్య ఎప్పుడు ఏమవుతుందో తెలియక, అమ్మో నా వల్ల కాదు. నువ్వు స్టేషన్కి వెళ్తేనే తిరిగొచ్చేదాకా భయపడుతూ ఉండాలి. ఏవోయ్, మా సిస్టర్కి బయట ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసా? మా సిస్టర్ వచ్చాక గ్యాంగ్స్టర్స్ అందరూ సర్దేసుకుని వేరే ఊర్లకు వెళ్ళిపోతున్నారు. మా ప్రెస్లోనే సిస్టర్కి ఎంత డిమాండ్ ఉందో తెలుసా? మంచిది. ఆ ఫాలోయింగ్ నాకు నా మేనగోడలకి ఏం అవసరం లేదు. తన కాళ్ళ మీద తను నిలబడి ప్రశాంతంగా పని చేసుకుంటుంది. రాగిణి, నీ కూతురేం చెయ్యాలో నువ్వు చెప్పు, ఇదేం చెయ్యాలో వాళ్ళమ్మ చెప్తుంది. అమ్మా, నీకు చాలా సార్లు చెప్పాను, జగదాత్రి నా కూతురు కాదు అని అనకు అని. కన్నది వదిలే అయినా దీన్ని చిన్నప్పటి నుంచి పెంచింది నేను. జగదాత్రి నా కూతురు. సరే వదినా, ఈ మేడం ఏం చెయ్యాలో మీరిద్దరే డిసైడ్ చేసుకోండి, సరేనా? అవునత్తయ్య గారు, పేరు మీరు చెప్పిందే పెట్టాలనుకున్నారు కదా, ఇప్పుడైనా చెప్పండి ఏం పేరు పెట్టాలనుకున్నారు? మా అమ్మ పేరు శ్రీ వీర వెంకట లక్ష్మీ విఘ్నేశ ప్రసన్న భ్రమరాంబిక. అమ్మా, పేరు పెట్టాల్సింది నా కూతురికేనే, వీధిలో ఉన్న అమ్మాయిలందరికీ కాదు. అది మీ అమ్మమ్మ పేరే, అలా అంటే కళ్ళు పోతాయి. నేను నైట్ అంతా ఆలోచించి ఒక పేరు అనుకున్నాను. ఏం పేరు కావ్య? యామిని. వదినా, సూపర్ గా ఉంది వదినా. హాయ్ యామిని. వదినా, నీకు చీర అవి తీసి పెట్టాను, రా వదినా చూపిస్తాను. హలో. హలో మేడం, ఎలా ఉన్నారు? మీనన్, మీ అన్నయ్య దగ్గరున్న సాక్ష్యాలు తీసుకుని నా దగ్గరికి రండి. మీరిద్దరూ లైఫ్ లో చూడనంత డబ్బిస్తాను. ఎంత ఇస్తావేంటి? కోటి. ఏంటి మీనన్, నా నిజాయితీకి నువ్విచ్చే విలువ కోటేనా? నా కూతుర్ని కూడా అంత ప్రేమగా పెంచలేదే, నిన్ను పెంచాను. అంత ప్రేమని పంచానే నీకు. మీ అమ్మ ఏం చెప్తే అదే నిజం, ఏం చేసినా కరెక్ట్ గా చేస్తుందని నమ్మేదాన్ని. ఆ నమ్మకాన్ని మీ అమ్మ డబ్బు కోసం అమ్ముకుంది. ఆ ఒక్క రోజు, ఆ ఒక్క ఫోన్ కాల్ మా ఆయనకి ఇవ్వకుండా ఉన్నా, మీ అమ్మని ఇంట్లో నుంచి పోనివ్వకుండా అడ్డుపడినా, ఇవాళ నా భర్త బ్రతుకుండేవాడు. మా బతుకులు ఇలా చీకట్లో ఉండేవి కావు.
వదనేంటి ఇలా మాట్లాడుతుంది? డబ్బులకి వదిన అమ్ముడిపోతుందా? అంటే ఇన్ని రోజుల పైకి నిజాయితీగా ఉన్నట్టు నటించి ఎవరికీ తెలియకుండా ఇలా డబ్బులు తీసుకుంటుందా? ఈ మీనని పేరు ఎక్కడో విన్నానే. ఆయన ఏదో సాక్ష్యాలున్నాయన్నారు, ప్రమోషన్ వస్తుందన్నారు, వీడి గురించే చెప్పారు. మరి ఆ మీనంతో వదనెందుకు మాట్లాడుతుంది? ఎందుకు ఎంత ఇస్తామంటుంది? అంటే వదిన అమ్ముడిపోయిందా? డబ్బుల కోసం పనిచేస్తుందా? చా, వదినెందుకు ఇలాంటి పని చేస్తుంది? నేనే ఏదేదో ఆలోచిస్తున్నాను. హలో 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 నారాయణ, నారాయణ, నా వాయిస్ నీకు వినపడుతుందా? నా వాయిస్ నీకు వినపడుతుంటే నీ దగ్గరున్న ప్రూఫ్స్ తీసుకొని అర్జెంటుగా ప్రెస్కి రా. ఆ మీనన్కి నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని తెలిసిపోయింది. అలానే ఎవరిని నమ్మకు, అది ఎవరైనా సరే. పోలీసులు కూడా ఆ మీనన్కి అమ్ముడుపోయారు. ఎంతిస్తావేంటి? ఏమండి, ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. హలో నారాయణ, నువ్వు అర్జెంటుగా ప్రూఫ్స్ తీసుకొని ప్రెస్కి రా. అది సార్, చెప్పా కదా ఇవాళ మా పాపకి నామకరణం జరుగుతుందని. ఒక గంటలో వచ్చేస్తాను సార్. మనకంత టైం లేదు. నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని ఆ మీనన్కి తెలిసిపోయింది. బెదిరించో, డబ్బులిచ్చో, చంపో నీ దగ్గరుంచి ఆ ప్రూఫ్స్ తీసుకుంటారు. ఈ విషయం చాలా దూరం పోయింది. అందుకే నువ్వు అర్జెంటుగా ప్రూఫ్స్ తీసుకుని ప్రెస్కి రా. సరే సార్, అలాగే. ప్రూఫ్స్ ఎవరి చేతికి పోనీకు. ఎవరు అమ్ముడిపోయారో, ఎవరు అమ్ముడిపోలేదో మనకు తెలియట్లేదు. పోలీసులే వాడికి అమ్ముడిపోయారు. ఎంతమంది అమ్ముడిపోయారో లెక్క కూడా తెలియట్లేదు. ఆ నీచుడు తప్పించుకోవడానికి వీల్లేదు. పోలీసులు చేయలేని పని మనం చేసి చూపిద్దాం. సరే సార్, నేను ఇప్పుడే వస్తాను. అలాగే నారాయణ. ఏమండి, ఇందాక అన్నయ్య, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. రా కావ్య. అన్నయ్య, నీ దగ్గర ప్రూఫ్స్ ఉండడం చాలా డేంజర్. నీకే కాదు, మన ఫ్యామిలీకి కూడా డేంజర్. ఆ ప్రూఫ్స్ ఇవ్వండి, నేను వాడికి శిక్ష పడేలా చేస్తాను. ఏంటి కావ్య నువ్వు మాట్లాడేది? ప్రూఫ్స్ ఇవ్వడం ఏంటి? ఇప్పుడే మా ఎడిటర్ కాల్ చేసి అర్జెంటుగా తీసుకొని రమ్మని చెప్పాడు. నాకు ఇందాకే కమిషనర్ కాల్ చేశాడు. మీ ఎడిటర్ మీనన్కి అమ్ముడు పోయాడని చెప్పాడు. అర్జెంటుగా ప్రూఫ్స్ తీసుకొని నన్ను రమ్మన్నాడు. మనం పోలీసుల దగ్గరికి వెళ్దాం. మీరు ప్రూఫ్స్తో ప్రెస్కి వెళ్తే ఈ విషయం బయటకు ఎప్పటికీ రాదన్నయ్య. అన్నయ్య, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. సారీ కావ్య, ఇది నా ఒక్కడి కష్టం కాదు. కొన్ని నెలలు చాలామంది జర్నలిస్టుల కష్టం. నేను ఒక్కడినే డెసిషన్ తీసుకోలేను. నా పని ఈ ప్రూఫ్స్ని ప్రెస్కి తీసుకెళ్లి సబ్మిట్ చేయడంతో అయిపోతుంది. అదే చేస్తాను. అది కాదన్నయ్య, నీకు కావాల్సింది కూడా
మీనన్కి శిక్ష పడటం, వాడి చీకటి సామ్రాజ్యం కూలిపోవడమే కదా. అది పోలీసులు చూసుకుంటారు. నేను మీకు హామీ ఇస్తున్నాను. దయచేసి మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. శిక్ష పడడమే మాకు కూడా కావాల్సిందే. కానీ పోలీసులను నమ్మి ఎలా సాక్ష్యాలు చేతిలో పెట్టమంటావు కావ్య? అయినా ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయకు. నేను వెంటనే వెళ్ళి ప్రూఫ్స్ ఇవ్వాలి. అనయ్య, అనయ్య, రాగిని, పాప జాగ్రత్త. నాకెందుకు భయంగా ఉందంటే ఫంక్షన్ అయ్యాకైనా వెళ్ళొచ్చు కదా. నాకంత టైం లేదు రాగిని, నేను వెళ్ళాలి. నువ్వేం భయపడకు, నేను వచ్చేస్తాను. పాప జాగ్రత్త. అమ్మా, అమ్మా, ఎక్కడికమ్మా వెళ్తున్నావు? తప్పమ్మా, బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. అమ్మకి చిన్న పని పడింది. నేను ఇప్పుడే వచ్చేస్తానులే, నువ్వు వెళ్ళు. ఏం పని? ఒకరు తప్పు చేయకుండా ఆపాలమ్మా. ఆ తప్పు వల్ల చాలా మంది ప్రమాదంలో పడతారు. ఏదో ఒకటి చెప్పమ్మా, నువ్వు మాత్రం వెళ్ళొద్దు. లేదు జగద్ధాత్రి, ఇది అందరూ చేయగలిగిన పని కాదు. నేను మాత్రమే చేయగలిగిన పని. నేను మాత్రమే చేయాల్సిన పని. అయితే నేను వస్తానమ్మా. అమ్మకి పనుందని చెప్తుంది కదా జగదాత్రి, వెళ్ళనివ్వు, వచ్చేస్తుందిలే. చూడు, వచ్చేప్పుడు నీకు బోల్డ్ బొమ్మలు తీసుకొస్తుంది, నిన్ను ఎగ్జిబిషన్ కూడా తీసుకెళ్తుంది కదమ్మా కావ్య? అవును జగద్ధాత్రి, వచ్చేటప్పుడు నేను నీకు బోల్డ్ అని బొమ్మలు తీసుకొస్తాను, సరేనా? ప్రామిస్ చెయ్యి, నువ్వు బొమ్మలు తెస్తావని, ఎగ్జిబిషన్ కూడా తీసుకెళ్తావని ప్రామిస్ చెయ్యి. ప్రామిస్, ప్రామిస్. దగ్గరండి ప్రెస్కి తీసుకెళ్లేదే అయితే ఆయన ఆధారాలు ఇచ్చేయమని ఎందుకు అడుగుతుంది?
అమ్మా ఏంటి కావ్య కనిపించడం లేదు, బావ కూడా కనిపించడం లేదు. నారాయణ బయటికి వెళ్ళాడు. వెనకాలే కావ్య కూడా వెళ్ళింది. పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తానంది. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని ఇద్దరు ఎక్కడికి వెళ్ళారమ్మా? ఏమైంది? ఇందాకటి నుంచి అలాగే ఉన్నావు. నాకెందుకో వదిన డబ్బులకి మా ఆయన సంపాదించిన సాక్ష్యాల్ని అమ్మేయాలని చూస్తుందనిపిస్తుందమ్మా. అందుకే మా ఆయన వెనకాల వెళ్ళింది అనుకుంటున్నాను. రాగిని, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అవునే, కావ్య ఏంటి, డబ్బులు కమ్ముడు పోవడం ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా? డ్యూటీ కోసం తన ప్రాణాన్నైనా ఇస్తుంది. ఇన్ని రోజుల నుంచి తనని చూస్తూనే ఉన్నావు, అయినా ఆ మాట ఎలా అనగలిగావు? నాకిదంతా నమ్మాలని లేదన్నయ్య. బయటికి అలా అనగలుగుతున్నా కానీ లోపల వదిన తప్పు చేసుండకూడదు అనే అనుకుంటున్నాను. నేను విన్నది అబద్ధం అవ్వాలని కోరుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా అర్థం అవుతుందా? అర్థం చేసుకోవడానికి నేను వెళ్తున్నాను. అబద్ధం అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ అదే నిజం అని తేలితే మాత్రం వదినని క్షమించను అన్నయ్య. ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా నా మాట మనసు మార్చుకోను. అమ్మా తీసుకో. అది కాదే, నా మాట విను. లేదమ్మా. రాగిణి, రాగిణి, రాగిని, అమ్మా నేను కూడా వెళ్ళొస్తాను. ఆగరా. ఇలా ఇంట్లో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతే వచ్చిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? కార్యక్రమం ఎవరు చేస్తారు? వెళ్ళిన వాళ్ళు అటే వెళ్ళిపోరు కదా, ఇంటికి వస్తారు కదా. అప్పుడు అందర్నీ కూర్చోబెట్టి అసలు ఏం జరుగుతుందో కనుక్కుందాంలే. అదే నేను మా ఆయన చివరిసారిగా చూసుకుంది. మళ్ళీ వస్తాను జాగ్రత్త అన్నాడు. శవమై తిరిగి వచ్చాడు. అత్తయ్య, జరిగిందాన్ని మనం మార్చలేము. ఆ రోజు యామిని తండ్రిని కోల్పోయింది, నేను తల్లిని కోల్పోయాను. అలా అని జరిగిన విషయాన్ని తలుచుకుంటూ ఎన్ని రోజులు బాధపడతారు. యామిని తండ్రి చంపబడ్డాడు. నీ తల్లి పాపాలు పండి చచ్చిపోయింది. రెండు ఒకటి కాదు. మీ అమ్మ డబ్బుల కోసం నా భర్త సాక్ష్యాలు ఇవ్వలేదని వెంటపడి మరీ నా భర్తని నా కళ్ళ ముందే వెంటపడి చంపేసింది. అది ఇంకా నా కళ్ళ ముందే ఉంది. శివయ్య, ఫాస్ట్గా పోనీ. అన్నయ్యని ప్రెస్కి వెళ్లకుండా ఆపాలి. అలాగే అమ్మా. హారన్ కొట్టు. కావ్య, నువ్వేంటి నా వెంట వస్తున్నావు? అన్నయ్య ప్లీజ్, కొంచెం నేను చెప్పేది వినండి. మీరు దీన్ని తీసుకుని ప్రెస్కి వెళ్తే మన ఫ్యామిలీ ఎంతో డేంజర్లో పడ్డంతో పాటు ఇవి మీనన్ చేతుల్లోకి వెళ్తాయి. ఒకవేళ అదే జరిగితే మీనన్ నాపడమే కష్టం అవుతుంది. కానీ పోలీసులను నమ్మి నేను ఈ ప్రూఫ్స్ ఇవ్వలేను. అన్నయ్య ప్లీజ్, లేట్ చేసే కొద్దీ ప్రమాదం పెరిగిపోతూనే ఉంటుంది. అన్నయ్య ఆగు. అన్నయ్య, అన్నయ్య ఆగు.